నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 4వ అధ్యాయము బౌద్ధ జీవన విధానం. చిత్తం, జాగరూకత, ఏకాగ్రత అను అంశం గురించి తెలుసుకుందాం. చిత్తం, జాగరూకత, ఏకాగ్రత. ప్రతి విషయంలోనూ ఆలోచించు, ప్రతి విషయంలోనూ మనస్సును కేంద్రీకరించు, అప్రమత్తుడైన ధైర్యంతో వ్యవహరించు. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. మనస్సును పూర్తిగా దానిపై కేంద్రీకరించాలి. మనం అప్రమత్తంగా, ధైర్యంగా వ్యవహరించాలి. అవిశ్రాంతంగా ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బౌద్ధ ధర్మంలో మనస్సును శాంతిగా ఉంచుకోవడం, జాగ్రత్తగా ఉండడం, ప్రతి చర్యకు ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. ఇలా జీవించడం వల్ల మనం లోపాలు చేయకుండా, తప్పులు చేయకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలం. ఈ విధంగా మనస్సును శాంతిగా ఉంచుకోవడం, జాగ్రత్తగా ఉంచుకోవడం, ప్రతి చర్యకు ముందే ఆలోచించడం అనేటివి బౌద్ధ జీవన విధానంలోని ముఖ్యాంశాలు. మన స్థితిగతులకు మన ఆలోచనే కారణం. వాటికి మన ఆలోచనలే పునాది. నీ ఆలోచనల నుండే నీ స్థితి ఏర్పడుతుంది. మన జీవితంలో ఏదైనా జరగడానికి మన ఆలోచనే కారణం. మంచి ఆలోచనలు మనల్ని సంతోషంగా, విజయవంతంగా ఉంచుతాయి. చెడు ఆలోచనలు మన జీవితాన్ని కష్టతరంగా మారుస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆలోచన రహితుడు కాకము. నీ ఆలోచన ధోరణిని గమనించు. బురదలో నుండి ఏనుగు బయటపడినట్లుగా నీవు దురాలోచనల నుండి బయటపడు. ఏదైనా చేసే ముందు ఆలోచించకుండా చేయకూడదు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. చెడు ఆలోచనల వల్ల మనం తప్పుదారి పడతాం. మంచి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనల నుండి బయటపడాలి. వివేకవంతుడైన వాడు తన ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనించగలుగుతాడు. అవి అంత సులభ గ్రాహ్యమైనవి కావు. పట్టు తప్పినట్లయితే అవి నిన్ను పెడత్రోవ పట్టిస్తాయి. ఎప్పటికప్పుడు ఆలోచనల్ని గమనించగలిగిన వాడే సుఖపడగలుగుతాడు. తెలివైన వ్యక్తి తన ఆలోచనలపై శ్రద్ధ పెట్టగలడు. మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని గమనించాలి. కాస్త విస్మరించిన చెడు ఆలోచనలు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. ఎప్పటికప్పుడు మనస్సును క్రమబద్ధంగా ఉంచగలిగిన వాడే నిజమైన ఆనందాన్ని పొందగలడు. కంతలతో కూడిన పూరికప్పు నుండి వానజల్లు చొచ్చుకు వచ్చినట్లు అదుపులేని మనసు నుండి వాంఛ చొచ్చుకు వస్తుంది. కప్పు చిన్న చిన్న రంధ్రాలతో ఉంటే లోపలికి నీరు వచ్చేస్తుంది. అలాగే మన మనసు అదుపు లేకుండా ఉంటే కోరికలు మనపై ప్రభావం చూపిస్తాయి. మన కోరికలను అదుపులో ఉంచకపోతే అవి మనల్ని సంక్షోభంలో పడేస్తాయి. దట్టంగా కప్పబడిన పూరికప్పు నుండి వర్షపు జల్లు చొచ్చుకు రాలేనట్లే అదుపులో గల మనస్సు నుండి వాంఛలు రాలేవు. ఒక కప్పు గట్టిగా మూసివేస్తే దాని లోపలికి నీరు రాదు. అదేవిధంగా మనస్సు బలంగా, అదుపుగా ఉంటే అనవసరమైన కోరికలు రావు. మన కోరికలను నియంత్రించగలిగితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకాలం నా మనస్సు విచ్చలవిడిగా పరుగులెడింది, అదుపు లేకుండా మసిలింది. కానీ ఇప్పుడు సమర్థుడైన మావటివాడు ఎంతటి మొత్త గజాన్నైనా మందలించి అదుపులోకి తేగలిగినట్టుగా నేను నా మనస్సును
సుస్థిరపరచుకోగలుగుతున్నాను. ఇంతవరకు మనసు అదుపు లేకుండా పని చేస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని నియంత్రించడానికి నేర్చుకుంటూ ఉన్నాను. సమర్థుడైన మావటి ఒక గజరాజును అదుపులోకి తేగలిగినట్లే మనం మన మనసును కూడా నియంత్రించుకోగలం. మనసు ఎంతటి చంచలమైనది అయినా అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టమనిపించినప్పటికీ, ఎటు వీలైతే అటు పరుగులెడే స్వభావం కలిగి ఉన్నప్పటికీ, సాధన ద్వారా దాన్ని అదుపులోకి తేగలిగితే, అదుపులోకి తేబడిన మనస్సు ఆనందాన్ని చేకూర్చుతుంది. మన మనసు ఎప్పుడూ అటూ ఇటూ పరుగులెడుతుంది. దాన్ని అదుపులోకి తేవడం కష్టమే, కానీ సాధన ద్వారా సాధ్యమే. మనస్సు అదుపులో ఉంటే మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. స్వేచ్ఛా వీధుల్లో పరుగులెడే మనస్సును అదుపులోకి తేగలిగినట్లయితే, అలాంటి మనసు ఎలాంటి ఆకర్షణలకు గురి కాదు. మనసు ఎటుపోతుందో అటు వెళ్ళకూడదు. అదుపులో పెట్టాలి. అదుపులో ఉన్న మనస్సు ప్రపంచ ఆకర్షణలకు గురి కాదు. అలా ఉంటే మనం నిజమైన ప్రశాంతతను పొందగలుగుతాం. మానవుడిలో అచంచలమైన స్థితి నెలకొన్నట్లయితే, తాను అసలైన ధర్మ మార్గాన్ని తెలుసుకోనట్లయితే, తన మానసిక ప్రశాంతత చెదిరినట్లయితే, తనకు పరిపూర్ణమైన జ్ఞానం లభ్యం కాదు. మనసు స్థిరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా లేకపోతే నిజమైనటువంటి జ్ఞానం పొందలేము. ధర్మ మార్గాన్ని తెలుసుకోవాలంటే మనసు శాంతిగా ఉంచుకోవాలి. ద్వేషి తాను ద్వేషించేవాడి పట్ల చేసే హాని కంటే, శత్రువు తన శత్రువైన వాడికి చేసే హాని కంటే, చెడు మార్గాన నడిచే మనస్సే వాడికి ఎక్కువ హాని కలిగిస్తుంది. మన మనసు చెడు మార్గంలో వెళ్తే మనకే చాలా హాని జరుగుతుంది. ఇతరులు మనకు ఎంత హాని చేసినా మన మనస్సు చెడు మార్గం పట్టుకుంటే దానికంటే ఎక్కువ నష్టపోతాం. తల్లి కంటే, తండ్రి కంటే, ఆత్మీయులైన వారి కంటే సరైన మార్గంలో ఉంచబడిన మనస్సే ఎక్కువ మేలు చేయగలుగుతుంది. మంచి మార్గంలో ఉన్న మనస్సే మనకు అసలైన మిత్రుడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా మన మనసు చెడు మార్గంలో ఉంటే మేలు జరగదు. మంచి మనసు ఉంటేనే మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన ఆలోచనలు మంచి మార్గంలో ఉంటే మన జీవితంలో ఆనందం, ప్రశాంతత, విజయము ఉంటాయి. మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. అప్రమత్తంగా ఉండడం, మనస్సుని క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదుపులో ఉన్న మనస్సే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మన ఆలోచనలు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అందుకే మనస్సు నియంత్రణ చాలా ముఖ్యం. ఈ విధంగా మనసు అదుపులో ఉంచుకొని మన ఆలోచనలు మంచి మార్గంలో ఉంటే మన జీవితంలో ఆనందం, ప్రశాంతత, విజయం ఉంటాయి. నమో బుద్ధాయ. జై భీమ్.